తమిళనాడు గవర్నర్గా ఏపీకి చెందిన వ్యక్తి నియమితులవుతారా? కేంద్ర ప్రభుత్వం ఇదే ఆలోచనతో ఉందా? అయితే ఆ నేత ఎవరు? ఆయన నేపథ్యం ఏంటి? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఇదే చర్చ నడుస్తోంది. సాధారణంగా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి సిఫార్సుల మేరకు గవర్నర్ల నియామకం ఉంటుంది. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల ప్రాధాన్యం టీడీపీకి దక్కుతోంది. ఈ తరుణంలో కేంద్రం టీడీపీకి ఒక గవర్నర్ పదవి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే తమిళనాడు గవర్నర్ విషయంలో రాద్ధాంతం జరుగుతోంది. టీడీపీకి చెందిన నేతను గవర్నర్గా ఎంపిక చేసి తమిళనాడుకు పంపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. అశోక్ గజపతిరాజు ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నేత. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. నిజాయితీగల నేతగా గుర్తింపు ఉంది. విజయనగరం సంస్థానాధీశుడిగా, ప్రముఖ దేవాలయాల ధర్మకర్తల మండలి చైర్మన్గా కూడా ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో తప్పుకున్నారు. కుమార్తె అదితి గజపతిరాజు రంగంలోకి దించారు. అయితే రాజ్యసభకు కానీ, గవర్నర్ పదవికి కానీ అశోక్ ఎంపిక చేస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఎట్టకేలకు అది కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. అశోక్ గజపతిరాజును సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. 1978లో తొలిసారి జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983, 85, 89, 94, 99లలో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు. 2004లో మాత్రం ఓటమి చవి చూశారు. 2009లో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2014లో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 2019లో మాత్రం ఓటమి తప్పలేదు. అయితే ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. 36 సంవత్సరాల రాజకీయ జీవితంలో 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒక్కసారి ఎంపీగాను పదవీ బాధ్యతలు చేపట్టారు అశోక్ గజపతిరాజు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయనకు మంత్రి పదవి లభించింది. ఒక్క 2014లో మాత్రం ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో అశోక్ గజపతిరాజు ఇబ్బంది పడ్డారు. ఆయనను అన్ని విధాలా ఇబ్బందులు పెట్టారు. వాటిని తట్టుకొని నిలబడ్డారు. అయితే పార్టీకి విధేయత ప్రదర్శిస్తూ వచ్చారు. అందుకే ఆయన పెద్దరికాన్ని గౌరవించాలని చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్రం నుంచి గవర్నర్ పోస్టుకి ప్రతిపాదనలు పంపమని కోరగా చంద్రబాబు మాత్రం అశోక్ గజపతిరాజు పేరు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. అశోక్ గజపతిరాజు నియామకానికి సంబంధించి కేంద్రం నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.